కాబట్టి దీన్ని చెక్ చేసే తీసుకోవాలి. అందుకే పరీక్షించండి, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అన్న ప్రభువు మాట మనం తీసుకోవాలి. అపోస్తలులు కాకేతాం అపోస్తలులను చెప్పుకుని వారిని నీవు పరీక్షించావు అని ప్రకటన గ్రంథం 2:2లో ప్రభువు రాయించిన మాట అది. అయ్యో, నా ప్రభువే చెప్పాడు అలాగని. నేను ప్రభువుని కాదు పరీక్షిస్తుంటా, ప్రభువు పరీక్షించమన్నాడు కాబట్టి మనుషుల్ని పరీక్షిస్తున్నాం. అది ఎవరిని అడిగితే చెప్పండి. అపోస్తలుల కార్యాలు 17:10లో కూడా బెరయ పట్టణస్థులు పౌలు గారి బోధన పరీక్షించారట. పౌలు గారి బోధ నిజంగానే బైబిల్ అలాగ ఉందా, ఈ పౌలు చెప్తున్నట్టు బైబిల్లో ఉందా, లేకపోతే ఈ పౌలు ఏమైనా సొంత ఉద్దేశాలు చెప్పేస్తున్నాడా అని పరీక్షించారట. అందుకే పౌలు కూడా అంటాడు, ఆ రోజుల్లోనేనట వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారట చాలామంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనమా? ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? 17 కదా? ఇఫ్ ఐ యామ్ రాంగ్ కరెక్ట్ మీ ప్లీజ్. 17 కదా? చదివేయండి మరి తొందరగా. ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? కావున మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. ఆ రోజుల్లోనే అనేకులు అప్పుడే ఉన్నారట. ఇప్పుడు ఇంకా మన వాళ్ళకి ఇంకా ఎవరు కనబడలేదట, బోతద్దాలు వేసి ఎత్తుక్కోవాలట, ఇంకెవరు రాలేదట. వస్తారట. ఎప్పుడు వస్తారు మరి? వచ్చిన వాళ్ళందరూ ఉత్తములేనట. చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమంటాడు? ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? ప్రభువా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆయన అంటాడట, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, మీరు అక్రమము చేశారు గనుక నా యొద్ద నుండి పొండి. అంటే వాళ్ళు కరెక్ట్ వేలో నిజమైన అద్భుతాలు చేసిన వాళ్ళు కాదు. కరెక్ట్ వేలో అపోస్తలుల మాదిరిగా నిజమైన దయ్యాలు ఎల్లగొట్టినోళ్ళు కాదు. కరెక్ట్ వేలో అపోస్తలుల మాదిరిగా ప్రభు మాదిరిగా నిజమైన ప్రవచనాలు చెప్పినోళ్ళు కాదు. వీళ్ళందరూ మోసగాళ్ళనమాట. ఈ బ్యాచ్ అంతా మోసగాళ్ళనమాట. నిజం వేరు, అబద్ధం వేరు, వెలుగు వేరు, చీకటి వేరు, ఒరిజినల్ వేరు, డూప్లికేట్ వేరు. ఒరిజినల్ ఎవరి ముందు తలదించుకోవాల్సిన పని ఉండదు. ఒరిజినల్ అందరు గౌరవిస్తారు. ఒరిజినల్ ముందే అందరూ తలదించుకుంటారు. డూప్లికేట్ అందరి ముందు తలదించుకోవాలి, అందరికీ భయపడాలి. అక్కడ వాక్యపు నమూనా ఉండదు. గారడి సీమోను భయపడాలి. ఫిలిప్ ఎవరికి భయపడక్కర్లా. చివరికి గారడి సీమోను కూడా ఎవరికి లోబడాలి? ఫిలిప్కి లోబడాలి. ఫిలిప్ ఎక్కడున్నాడో వెతుక్కోవాలి మనం. గారడి సీమోన్లు ఎక్కడున్నారో ఎత్తుక్కోవాలి. ఫిలిప్ కనబడితే నమ్మాలి, డౌట్ లేదు. గారడి సీమోను కనబడితే 4 ఉప్పేకాలి. అది విషయం. ఇప్పుడు మనం ఫిలిప్ను నమ్ముతాం. మరలా క్రైస్తవ్యానికి అంతటికి చెప్తున్నాం, మనం ఎవరిని నమ్ముతాం? సంఘం అంతా తెలుసుకోండి. ఫిలిప్ని నమ్ముతాం. ఎవరిని నమ్మొద్దు మీరు? గారడి సీమోన్ అసలు నమ్మొద్దు మీరు. గారడి గడాడు. ఆ గారడి సీమోన్లు ఎవరైనా సరే, ఎంతమంది ఉన్నా సరే నమ్మొద్దు. వాళ్ళు ఇందులోకి వస్తారు, ఈ బ్యాచ్లోకి. నీ నామమున అద్భుతాలు చేయలేదా? నీ నామాన్ని ప్రవచించలేదా? నీ నామని అది చేయలేదా? నీ నామాన్ని ఇది చేయలేదు. నా నామాన్నే చేసావు, నాకు ఇంత గండి కొట్టావు. నా నామాన్నే చేసి నా పిల్లలందరినీ తీసుకెళ్ళి అపవాది మాయలో పడేసావు. విశ్వాసం లేదు, ఒక్కడికి కూడా విశ్వాసం లేదు. నా నామాన పోని నువ్వేమో ఒరిజినల్గా చేసావంటే అన్ని చీపు ట్రిక్కులు చేసావు. నా నామాను నువ్వు ఉద్ధరించింది ఏమైనా ఉందంటే ఆ కాసేపు నువ్వు చేసిన డ్రామా, మ్యాజిక్ షో తప్ప, మ్యూజిక్ పెట్టేసి ఆ మ్యాజిక్ షో చేసావు తప్ప అక్కడ వచ్చింది ఏడిసింది ఏమీ లేదు. అంతా జంతర్ మంతర్ జంతర్ ఖాళీ అన్నట్టు ఏదో చేస్తాడు కదాడు. అలా ఉంటాయి నీ జంతర్ మంతర్లు. కానీ ఫిలిప్ అలా కాదు. ఫిలిప్ ఒరిజినల్. గారడి సీమోన్ కూడా చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళి లోబడిపోయాడట? ఫిలిప్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూసా, అమ్మా ఇది ఒరిజినల్లో, ఇన్నాళ్ళు మనం చేసింది డూపు, మ్యాజిక్, ఇది ఒరిజినల్. ఇది ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఇతనికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మూలం వెతికాడట. మూలం వెతికి ఎలా కొనేద్దామని చూశాడట. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు దీంతో కొనలేనిది ఏదీ లేదు, దేవుణ్ణి కూడా కొనేయచ్చు అనుకున్నాడు మహానుభావుడు. డబ్బు వేసాడు ఎరగా. డబ్బు చూడండి, ఇలా అబద్ధాల